వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఈరోజు రాజకీయాలలో చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాలు విసురుతున్న ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని చెప్పి సవాలు విసురుతున్నా. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే ప్రతిపక్షాలకు సవాలు విసురుతున్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా అని. కానీ ఈ ఒక్క సవాల్తో వైఎస్ జగన్ తనలోని భయాన్ని బయట పెట్టుకుంటున్నారు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు భయం అనేది జగన్ ఎరువరని వైసీపీ నేతలు, సీఎం సన్నిహితులు అంటూ ఉంటారు. అయితే అధికారాన్ని రుచి చూసిన తరువాత దాన్ని కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? అయితే అధికారం అనేది 5 ఏళ్లకొకసారి ప్రజా తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ప్రజల మనసును గెలుచుకున్న వారే అధికారాన్ని దక్కించుకుంటారు. మరి ఏ సభలో మాట్లాడినా జగన్ అంతిమంగా పొత్తుల గురించే తీవ్రంగా స్పందిస్తూ ఉండడాన్ని గమనించొచ్చు. నిన్న తిరువూరులో జరిగిన సభలో కూడా వైఎస్ జగన్ నా ప్రభుత్వం మంచి చెయ్యలేదని ప్రతిపక్షాలు భావిస్తే పొత్తుల కోసం వాళ్ళు ఎందుకు వెంపర్లాడుతున్నారు, వాళ్లకు సవాలు విసురుతున్నా అంటూ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం చంద్రబాబు దత్తపుత్రుడికి ఉన్నాయా? వీళ్లలా పొత్తులు పెట్టుకునేందుకు నేను వెంపర్లాడను, నేను నమ్ముకున్నది ఆ దేవుణ్ణి, ప్రజల్నే అని అన్నారు. ఎన్నికల బడిలో మనందరి ప్రభుత్వాన్ని, మంచి చేసిన మనందరి ప్రభుత్వాన్ని 175కు 175 సీట్లలో ముఖాముఖి ఒంటరిగా ఎదుర్కొనే సత్తా వీరుకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నీచ రాజకీయం నిత్యం ఎంతగా జరుగుతా ఉన్నా కూడా మీ బిడ్డకు ధైర్యం మీరే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా నమ్మకం మీరే, నన్ను నడిపించేది మీరే. నా ప్రయాణంలో నిరంతరం నేను ఎవరి మీదైనా ఆధారపడితే పరిస్థితి ఉంటే అది ఆ దేవుడి మీద, మీ మీదే అని చెప్పడానికి నేను ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఇక పొత్తుల కోసం వస్తే చంద్రబాబు, పవన్ ను జగన్ తట్టుకోలేరనే సంకేతాలు తనకు తానుగా సీఎం పంపుతున్నారు అనే అభిప్రాయాలు ఒక విధంగా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ రకంగా దేవుణ్ణి, ప్రజలను నమ్ముకున్న జగన్ ఎందుకని ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు? ఒక్కో నాయకుడి నమ్మకాలు, విశ్వాసాలు ఒక్కో రకంగా ఉంటాయి. తమ బలమైన ప్రత్యర్థి వైఎస్ జగన్ ను ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల్నే నమ్ముకున్నారు. ఇందులో తప్పే ఉంది. అయితే రాజకీయంగా ఆత్మరక్షణలో పడేందుకు జగన్ వ్యూహాత్మకంగా దమ్ముంటే ఒంటరిగా రావాలి అంటూ ప్రతిపక్షాలకు సవాలు విసురుతూ ఉన్నారు. కానీ ఆ మాటే పదే పదే అంటూ ఉండడంతో వీళ్ళిద్దరూ ఏకమైతే తాను తట్టుకోలేను అనే భయం తన మాటల్లోనే వినిపించేలాగా మనకు కనిపిస్తోంది. Please do like, comment and share our videos. For more interesting updates, please do subscribe and click the bell icon.